ఆవులకి పానాన్ని బాగలేదని చెప్పేసి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. 3-4 దినం ఇంకా పానాన్ని బాగలేదు సార్ ఆవుకి. అందుకే ఆ డాక్టర్కి ఫోన్ చేస్తుంది, రాని సార్ చూస్తారు అని చెప్పేసి. చూసి ఆవుకి 2 ఆవులు ఉన్నాయి, దానికి ఇంజక్షన్ వేసింది పానానికి బాగలేదని చెప్పేసి. దానికి వేసిన తక్షణమే దూడకి చూడమంటుంది సార్. చూడండి సార్, ఈ దూడికి ఇట్లా నోరు పుండు వచ్చేసింది చూడండి అంటే. డాక్టర్ వచ్చి చూసేసింది ఎన్ని నెలలో అని చెప్పి అడిగిరి. 1 నెల అని చెప్పింది, 1 నెల 1.5 నెల అని చెప్పేసి అనేక దూడికి ఇంజక్షన్ వేసేసి పోయి. ఆ ఇంజక్షన్ వేసిన తక్షణమే దూడ ఇట్లా కాలు సంపించేసారు, తకమని ఇట్లా పడిపోయా. మేము బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఇంజక్షన్ వేసిండారు అని చెప్పేసి మేము కలకుండానే ఉంటుంది బాగుంటుంది అని చూస్తే కొన్ని నిద్రపోతా ఉంది అనుకుంటా ఉంటుంది. చూస్తే అదే పానం చేసింది సార్ 8 గంటలకి. ఇట్లనా సార్ చేసేది? కాసులు తీసుకునేది కాసులు ఇస్తారమ్మా? ఇస్తాం సార్. కాసులు ఇచ్చేసి దూడని ఆవులని పగొట్టుకునే అవుతుంది సార్. మేము దాంట్లో ఇంకా బతుకుతా ఉండేది. మేము కూలి నాలే చేసుకుని దాంట్లోనే మాకు జీవనం నడిచేది సార్. దాన్ని ఇట్లా చేస్తే మేము ఎట్లా సార్ బతికేది? ఇట్లనే చేసేది. ಪ್ರಿಯ ವೀಕ್ಷಕರೇ, ವೈದ್ಯರು ಅಂದ್ರೆ ದೇವರ ಸಮಾನ ಅಂತ ಗಾದೆ ಮಾತು ಹೊಂದಿದೆ. ವೈದ್ಯರ ಯಮನ ರೂಪಕ್ಕೆ ಪರಿವರ್ತನಾದ್ರೆ ಅದು ಏನು ಅಂತೀರಾ? ಎಸ್, ನಾವಿವತ್ತು ಮೂಕ ಪ್ರಾಣಿಯ ಕಥೆಯನ್ನ ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿಯನ್ನ ನಮ್ಮ ಸುದ್ದಿ ವಾಹಿನಿಯಲ್ಲಿ ಪ್ರಸಾರ ಮಾಡೋಕೆ ಮುಂದಾಗಿದೆ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ದೊಡ್ಡ ಕಂಬಳಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿಯಾದ ಹನುಮಂತು ಅವರ ಹಸು ಅನಾರೋಗ್ಯದಿಂದ ಬಳಲ್ತಾ ಇತ್ತು ಅಂತ ನಮ್ಮ ವೈದ್ಯಾಧಿಕಾರಿಗೆ ಕರೆ ಮಾಡಿ ವೈದ್ಯರನ್ನ ಬರಮಾಡಿಕೊಂಡು ಹಸುಗೆ ಮತ್ತು ಕರುಗೆ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟು ನಮ್ಮ ವೈದ್ಯಕೀಯ ಅಧಿಕಾರಿ ಹೊರಟಾಗ ಕೆಲವೇ ನಿಮಿಷದಲ್ಲಿ ಕರು ತನ್ನ ಪ್ರಾಣ ಪಕ್ಷ ಹಾರೋಯಿತು. మీరు అప్పుడు ఇంజక్షన్ వేస్తేనే సార్ అది అప్పుడు అయింది. లేస్తుంది దూడ కాదు సార్. మీరు లేదు సార్, అది మీరు ఇప్పుడు దాన్ని వేసేసి పోయినారు అని చెప్పేసి మేము కలకుండా అయింది. అది ఇట్లయితే నన్ను ఏం తెలిసింది. మీరు అడుగుతారు కదా సార్ 1 నెల అని చెప్పేసి. నేను మీ దగ్గరకే కదా మేము పొసి బిడ్తారా నేను సాకింది నాకు నేను అదే తర నేను అదే పని చేస్తాను. మేము యావది దానికి సింపుల్ అని మేము కూర్చోలేదు. అదేమ్మా నేను చెప్తాను. ఇప్పుడు మేము చెప్పేదానికి ఏమన్నా చూసుకోండమ్మా. అప్పుడు దానికి నేను తక్కువ డోస్ వేసింది. నేను 2 ml వేసినది. నేను అప్పుడు అయ్యో 5 డోస్ వేయంటే ఏమో అనుకోవచ్చు. నేను వేసేదే తక్కువ. మేము ఎప్పుడు నిన్నే కదా సార్ పిలిచేది. ఇట్లా చూడు సార్ పోనీ పొసి బిడ్డతారా కదా సార్. అది దూడంతా మాకు అవసరం లేదు సార్. మాకు దూడకాయ ఇష్టం ఉంటే మేము ఎప్పుడు ఇచ్చేసింది. దాన్ని నాకు ఎంత ప్రాణం పోయినా గట్లా అయితే సార్ రేతులు ఇంకా మేము కంటికి నిద్ర లేకుండా చూసుకుంటాం సార్. మన బిడ్డతారనే కదా సార్ అవి కూడా. ಈ ಘಟನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಕೂಡಲೇ ವೈದ್ಯಾಧಿಕಾರಿ ಕರೆ ಮಾಡಿದ್ರೆ ಬೇಜವಾಬ್ದಾರಿತನದಿಂದ ಕರು ತಾನೇ ನೋಡೋಣ ಬಿಡಿ ಅಂತ ನೆಪ ಹೇಳಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಕೂತು ನಕಲಿ ವೈದ್ಯಾಧಿಕಾರಿಗಳಿಂದ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಸ್ತಾ ಆರಾಮಾಗಿ ತಮ್ಮ ಜೀವನವನ್ನ ಸಾಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇದನ್ನ ಪ್ರಶ್ನಿಸಿದ ಖಾಸಗಿ ಮಾಧ್ಯಮ ಒಬ್ಬ ಕ್ಯಾಸಂಬಳ್ಳಿ ವೈದ್ಯಾಧಿಕಾರಿ ಬೇಜವಾಬ್ದಾರಿ ಉತ್ತರವನ್ನ ನೀಡಿ ಜಾರಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಪ್ರಿಯ ವೀಕ್ಷಕರೇ, ಇದು ಭಾಗ 1 ಮಾತ್ರ. 2ನೇ ಭಾಗವನ್ನ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ಇವರು ಮಾಡ್ತಾ ಇರುವ ಅಕ್ರಮ ಮತ್ತು ಆಚಾರ అతి శీఘ్రದಲ್ಲಿ ప్రసార ಮಾಡ್ತೀವಿ. ఆవులకి పానానికి బాగలేదని డాక్టర్ కా సార్ ఫోన్ చేసి పిలుస్తామే. వచ్చి ఇంజక్షన్ వేసి సార్ పేరేమ్మా? కార్తిక్ సార్. ఎప్పుడు ఆ సార్కే సార్ మేము పిలిచేది. అనేక వచ్చి సూడికి దూడికి నోరుకి ఇట్లా కుండ పెంచినాం సార్. నోరుకి కుండ అయిపోయింది దూడికి అని చెప్తుంది సార్. అనుకుని 1 నెలలో అని చెప్పి 1 నెల 1.5 నెల అవుతుంది అంటే అనేక ఇంజక్షన్ వేసేసారు. దానికి వేసేసి తక్షణమే అది అట్లా పడిపోయింది సార్. పడిపోయిన తక్షణమే అది అట్లా లేదు సార్. అదే ఇప్పుడు దాన్ని ఇంజక్షన్ వేసిండారు బాగా అవుతుంది కదా అని చెప్పేసి మన నమ్మకం అట్లా సార్. ఇంజక్షన్ వేసిన తక్షణ బాగా అవుతుంది అనేది తీసుకుంటాడమ్మా. తీసుకుంటారు సార్. ఎంత తీసుకుంటాడమ్మా? ఎంత తీసుకుంటారు? 300 రూపాయలు ఏమో తీసుకుంటారు సార్. 192ಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಬರ್ತಾರೆ. ಬಂದ್ಮೇಲೆ ಇದ್ರ ಕಾಸು ತಗೊಂಡ್ಲಿ ಬೇಡ ಅಂತಿಲ್ಲ, ಆದರೆ ಈ ಥರ ಸುತ್ತೋಗೋ ಥರ ಮಾಡ್ತಾರೆ. ಅದೇನು ಅವರು ಇದೇ ಸರಿ ಇಲ್ಲ ಸರ್, ಸರಿಯಾಗಿ ನೋಡೋದೇ ಇಲ್ಲ. ಅಲ್ಲ ಎಮರ್ಜೆನ್ಸಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಆಂಬುಲೆನ್ಸ್ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿದಾರಲ್ಲಪ್ಪ. ಬರ್ತಾರೆ, ಬಂದ್ರೇನು ಇಂಜೆಕ್ಷನ್ ಹಾಕ್ತಾರೆ, ಅದು ಕರೆಕ್ಟಾಗಿ ಇದೇ ಕೊಡಲ್ಲ. ಅದಕ್ಕೆ ಆಂಬುಲೆನ್ಸ್ ಬಿಟ್ಟು ಡಾಕ್ಟರ್ಗೂ ಫೋನ್ ಮಾಡ್ತಿರಲ್ವಾ? ಡಾಕ್ಟರ್ ಬರ್ತಾರಲ್ವಾ? ಡಾಕ್ಟರ್ ಬರ್ತಾರೆ, ಬಂದ್ರೇನು ಸರಿಯಾಗಿ ನೋಡೋದೇ ಇಲ್ಲ.
ನಮ್ಮ ಇದ್ ಕಡೆ ರೂಲ್ಸ್ ಪ್ರಕಾರ ಬಂದ್ಬಿಟ್ಟು ಉಚಿತವಾಗಿ ಎಲ್ಲ ಹಸುಗಳಿಗೆ ನೋಡಬೇಕು, ಕುರಿಗೆ ನೋಡಬೇಕು, ಎಲ್ಲರಿಗೂ ನೋಡಬೇಕು. ಆದರೆ ಸರಿಯಾಗಿ ಇದು ಮಾಡೋದೇ ಇಲ್ಲ ಸರ್. ದಿನಕ್ಕೆ 100ರಿಂದ 300 ಊರು ತೋರಿಸಿದ್ದಾರೆ ಲಿಸ್ಟಲ್ಲಿ ಅವರು. ಇಲ್ಲ, ಬರಲ್ಲ. ಬರ್ಬೇಕಲ್ಲ ಸರ್, ಹಾಗಾದ್ರೆ 300 ಲಿಸ್ಟ್ ತೋರಿಸ್ರೆ ಬರ್ಬೇಕಲ್ಲ, ಎಲ್ಲ ನೋಡ್ಬೇಕಲ್ಲ. ಹಸು ಇದೆ, ಕುರಿ, ಚಿಕ್ಕ ಕರು ಆಗಕ್ಕೆ ಕಾರಣ ನೋಡ್ಬೇಕಲ್ಲ. ಬರ್ತಾರಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಬಂದೆಲ್ಲ ನೋಡ್ಬೇಕಾಗ್ಲಿ. ಊರಲ್ಲಿ ಎಷ್ಟು ಹಸುಗಳು ಹಂಗಾಗಿದೆ, ಎಲ್ಲರೂ ಬಂದು ನೋಡ್ಬೇಕಲ್ಲ. ಇದೊಂದೇ ಆದ ಕಡೆ ಏನೋ ಪರವಾಗಿಲ್ಲ, ಎಲ್ಲರೂ ಹಂಗೆ ತಾನೇ ಆಗ್ತದೆ, ಬಂದು ನೋಡ್ಬೇಕು. ವಯಸ್ಸಿಲ್ದರೆ ಆಗ್ತೈತೆ, ಬರ್ಬೇಕು ಇವರು. ಇಲ್ಲ ತಿಂಗಳು ಒಂದ್ಸತಿ 15 ಸತಿ ಎಲ್ಲ ಹಸುಗಳು ನೋಡ್ಬೇಕು, ಕುರಿಗಳು ನೋಡ್ಬೇಕಂತ ನಾನು ಒತ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆ ರೂಲ್ಸ್ ಮಾಡಲೇಬೇಕು, ಅವ್ರು ಮಾಡಲ್ಲ ಅಂತಾರೆ.